కుందు నది పాత బ్రిడ్జిపై మరమ్మతుల పేరుతో లక్షల రూపాయలు ప్రజాధన వృధా. ఎస్డిపిఐ జిల్లా నాయకులు విమర్శలు చేశారు. కుందు నూతన బ్రిడ్జ్ పనులు ఇప్పటికే 95% పూర్తయి ఉండగా మిగిలిన 5% పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నంద్యాల ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జ్ ని కేవలం కాస్మోటికల్ మరమ్మతులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాధనం వృధా. పాత బ్రిడ్జి పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జి మిగిలిన పనులను పూర్తి చేయవచ్చు. ఇది ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకంటే నంద్యాల ఎమ్మెల్యే ఫారూక్ గారి నిర్లక్ష్యం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుల్తాన్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, అసెంబ్లీ నాయకులు ఫాజిల్ దేశాయ్, అత్తర్ హుస్సేన్, జమీల్ అహ్మద్ తదితర నేతలు పాల్గొన్నారు. కుందు నది నందమూర్ నగర్ దారిలో నందమూర్ నగర్ కు వెళ్లే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది. కానీ మొన్న కుందు నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు. కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా 95% పనులు పూర్తయినాయి. కేవలం 5% పనులు మాత్రమే మిగిలిన్నాయి. మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి ఈ రేపు మాపో కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అక్కడ అనౌన్స్మెంట్ చేయించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు. కూలిపోతుందని మీరే చెప్పారు. ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంకర గీకి మరియు దాని మీద తారు వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం. ఆ మిగిలిన 5% పనులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది. 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు మీరు వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తిగా మంత్రి గారి ఎన్ఎండి ఫరూక్ గారి వైఫల్యం. లేదా ఫరూక్ గారు ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారేమో మనకు తెలియదు. పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు. దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది. ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. లేకుంటే రండి మీడియా ముందరకు వచ్చి చెప్పండి, ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము, ఇది మాకు చేత కాదు. లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి ముందు చెప్పండి. అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీదే మరమ్మతులు చేయడము మరియు అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రజల ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి. ఇదే మీ ప్రభుత్వంలోనే 6 నెలల క్రితము పద్మావతి నగర్ రోడ్డు కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి 6 నెలలలో పూర్తి చేశారు. అక్కడ పద్మావతి నగర్ రోడ్డును అయితే 6 నెలల్లో పూర్తి చేస్తారు. సంవత్సరాల తరబడి కుందు నది బ్రిడ్జ్ అయితే పూర్తి చేయరు. ఎందుకు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది, ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు. కుందు నది బ్రిడ్జిని మాత్రం మీకు ఏం అందలేదనుకుంటా బహుశా, అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు నందమూర్ నగర్కు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే వాళ్ళు మనుషులు కాదా? అక్కడ వాళ్ళు తిరగకూడదా? అంటే ఇక్కడ మాకు ఒక విషయం ఏమర్థం అవుతుందంటే పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అక్కడ తిరుగుతారు. అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ చేయాలి. ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలినాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ ఉద్దేశమాన్ని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా మేల్కొనండి. ఆ పాత కూలిపోయే బ్రిడ్జిను మరమ్మతులు ఆపేసి తక్షణమే మిగిలిన 5% బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే అక్కడ మీ పాత బ్రిడ్జిను దాదాపు మేము అక్కడ బ్లాక్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.